నేను మాదాపూర్ నుండి వస్తున్నాను. మాదాపూర్ నుంచి. ఇందాకే డైరెక్టర్ గారు చెప్తే విన్నాము, మీరు చేసుకోవాల్సిన అమ్మాయి వల్ల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, బట్ అందరూ మిమ్మల్ని అంటున్నానని చెప్పేసి అన్నారు. అసలు ఏంటండి? అంటే నేను నార్మల్గా జాబ్ అయితే వేసుకుంటుండే మేడం. ఉమ్, నార్మల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండే. ఉమ్, సడన్ గా ఏమైందో ఒక మమ్మీ ఉమ్, అయితే ఇట్లానే నార్మల్ సంబంధాలు చూస్తుంటే సడన్ గా అయితే మమ్మీ అన్నది ఎన్ని రోజులు ఇట్లా ఖాళీ ఉంటావు అంటే, ఇప్పుడు వద్దు మమ్మీ, తర్వాత వేసుకుంటే ఇంకా లైఫ్ సెటిల్ చేసుకోలేను. సో మీది ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు, లవ్ లాంటిది ఏమీ లేదు. అలాంటి లేదు. ముందు ఉండే నాకు లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదని ఒక పిల్ల బ్రేకప్ ఇప్పించిన, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదని. సో సడన్ గా అయితే మమ్మీకి ఇలా చెప్పగానే, సరే నీ లైఫ్ నువ్వు మంచిగా లీడ్ చేసుకోరా అన్నది. సరే అని ఎట్లా నార్మల్గా జాబ్ చేసుకుంటా, మమ్మీని బాగా చూసుకుంటా, సో అని మంచిగా నడుస్తున్నాయి. సో సడన్ గా మమ్మీ ఒక అమ్మాయిని చూసి ఇద్దరికి నచ్చింది చేసుకోరా అని చెప్పి సంబంధాలు వచ్చింది. ఒకటి చూసుకుంటే చేసుకోరా అని, సరే అని చేసుకున్నాం. అంటే ఒక సంబంధం చూసారు మీ మమ్మీ, అది మీకు నచ్చింది. ఒక 3 months ముందు కాల్ అండ్ మెసేజ్ బాగానే మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత సడన్ గా అమ్మాయి ఏమనంటే, మీ ఇంట్లో మీ హౌస్ లో వచ్చి ఉంటా అని చెప్పింది. ఓకే. అంటే ఏది మ్యారేజ్ కి ముందే? మ్యారేజ్ కి ముందు. సో వద్దు అంటే సరే ఓకే అని చెప్పిన. వచ్చినా సరే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా ఓకే అన్నారంట. అది తర్వాత నాకు సెకండ్ ఏం చెప్పలేదు. అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా, వేరే రూమ్ లో ఉండేవాళ్ళ? పేరెంట్స్ మదర్ నేను వాళ్ళందరూ ఉండగా మీ ఇంటికి వచ్చి ఎందుకు ఉంటది? పెళ్ళైనాక ఎలాగో వచ్చి ఉండాలి కదా. అది మమ్మీకి అంటే మమ్మీతో మాట్లాడుకున్నాను నేను అని చెప్పింది. వాళ్ళ అమ్మతోనే మీ అమ్మతోనే? మా మదర్తో. మీ అమ్మగారు కూడా ఓకే అన్నారా? ఓకే అని చెప్పింది. కాదు, మేము అడిగేది వాళ్ళ మదర్తో మాట్లాడుకుందా తనని అడుగుతున్నాను. మీ మదర్తో మాట్లాడవలసిన అవసరం లేదు కదా. అదేం చెప్పలేదు నాకు. అంటే మీరు అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని చెప్పి? అడిగినా సార్ ఒప్పుకున్నా అని చెప్పింది నాకు. సో దాని తర్వాత మా మదర్తో కూడా మాట్లాడినా, సరే అని వచ్చింది. ఒక 1 week ఉంది. సో దగ్గర ఉండడం కన్నా దూరం ఉండడం కన్నా దగ్గర ఉంటే కొట్లాడాలు ఎక్కువైతున్నాయి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాను. ఓకే. కాదు, పెళ్ళైనాక ఎలాగో వచ్చి మీ ఇంట్లో ఉండాలి. పెళ్ళైనాక ఉంటుందా లేదా అనేదే టెన్షన్ ఓ పక్కన. ముందు వచ్చి ఏం తెలుసుకుందామని వచ్చిన 1 week లో మళ్ళీ అలిగి వెళ్ళిపోయిందా? ఇక్కడ ఏదో గొడవలుగా ఉంది. అసలు ఎందుకు వచ్చింది తను? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 week 2 weeks దాకా కాల్ అండ్ మెసేజ్ చేయలే నేను. చేయలేదు. సడన్ గా మళ్ళీ ఏమైందేమో. సో ఒక వారం రోజులే ఉంది మీ దగ్గర. వారం రోజుల తర్వాత ఏమని చెప్పి వెళ్ళిపోయింది? నాకు నచ్చట్లేదు ఇక్కడనే వెళ్ళిపోయిందా? నాకు ఇట్లా దాని తర్వాత ఇంకా కాల్ అండ్ మెసేజ్ ఏం రాలేదు. వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ నాకు చెప్పకుండా 2 weeks తర్వాత కాల్ చేసి, ఎందుకు కాల్ ఏం చేస్తావు, మెసేజ్ ఎందుకు చేస్తావు అని నాకు తిట్టింది. ఆ అమ్మాయే ఓకే, నువ్వు అలిగి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఫోన్ చేయడం మానేస్తే 2 weeks తర్వాత రెస్పాండ్ అయిందా? అమ్మాయి ఉన్నప్పుడేమో ఇద్దరు, మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది. వస్తే నేను ఆమె వచ్చిన ఆనందంలో స్వీట్ తీసుకెళ్దామని స్వీట్స్ తీసుకెళ్తున్నా. అయితే మమ్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మా వైఫ్కి కాల్ అంటే కాబోయే వైఫ్కి కాల్ చేద్దామని లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకు ఇలా లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇంటికి పోయి చూస్తే మా వైఫ్ ఏమో మా బ్రదర్తో. ఏ బ్రదర్తో? మీ బ్రదర్తో? ఏంటి మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా? తమ్ముడు మేము. తమ్ముడా? మీకంటే ఒక 1 year గ్యాప్ ఉండే తమ్ముడు తోటి ఆ అమ్మాయి కనిపించిందా? సడన్ గా డోర్ లాక్ లేదు. సడన్ గా వస్తే బెడ్ మీద ఉంది. ఎవరు లేరు? మీ అమ్మగారు లేరు ఆ టైంలో ఇంట్లో? లేరు. అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ఉంది. అయితే మా తమ్మునికి అడిగిన, నువ్వేంద్ర అట్లెట్లా అనుకో, మా కాబోయే వైఫ్తో అట్లెట్లా ఉంటావు నువ్వు బెడ్ మీద అని, నీకు సిగ్గుచారం లేదని. అంటే కూర్చున్నారా? మీకు ఏదన్నా చూడకూడని విధంగా చూసారా? అదే వేరే చూడకుండా ఇందాక చెప్పడానికే ఇబ్బంది పడ్డారు పాపం ఆ విషయం. ఏమన్నాడు రెస్పాన్స్ అతనికి? నాకేం తెలియదు రాబే, అమ్మ చెప్పింది, అమ్మకి పోయి అడుకో, అమ్మకి తెలుసు మొత్తం అని మీ చెప్పింది. అమ్మ? మీ అమ్మగారు చెప్పారా? ఏమని? వెళ్ళి పడుకో అనే? ఏదన్నా అమ్మకి పోయి అడుకో, నాకు సంబంధం లేదా అని చెప్పింది. సో అమ్మ మొత్తం ఇదంతటి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మీ అమ్మగారా? అవును. ఏది మీ తమ్ముడికి నీ కాబోయే భార్యకి మధ్యన? నువ్వు సొంత కొడుకువేనా? కాదు. మీ అమ్మకి నువ్వు సొంత కొడుకు కాదు, మీ తమ్ముడు సొంత కొడుక? మీ నాన్నకి 2 marriages? ఓకే. నీకు ఎవరో ఒకరిని అంటగట్టాలి కదా అని ఓ సంబంధం చూసింది. తీరా చూస్తేనేమో ఆ అమ్మాయితో ఏదైతే మీకు చక్కగా సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంది. ఎందుకు ఇలా సడన్ గా మార్పు, ఎందుకు అలా చేసింది అని అడగలేదా మీ అమ్మని? వచ్చేలోపు మా మదర్ ఇంకా అప్పట్లో రాలేదు. సో వచ్చినాక అడుగుదామని ఆగినాము. బ్రదర్ కి తిట్టినా, ఆ అమ్మాయిని కూడా తిట్టి కొట్టినా, ఇలా ఎందుకు చేసావు అని. ఏమంటున్నారు వాళ్ళు? నీ తమ్ముడు అయితే అమ్మని అడుక్కో అన్నారు, అమ్మాయి ఏమంది? అమ్మాయి ఏమనలే, కొట్టంగానే ఏడ్చుకుంటూ వస్తుంది. ఫస్ట్ టైం మీ అమ్మాయి వెళ్ళిపోవటానికి మీ తమ్ముడు ప్రవర్తన, రెండోసారి మళ్ళీ రావటానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్, ఈ అమ్మాయి వెళ్ళి రావటానికి మీ తమ్ముడు కారణమా? అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? ప్రాపర్ రీజన్ చెప్పండి. ఇంటికి ఎందుకు వస్తాంది అసలు? అంటే నార్మల్ గా ఇద్దరితో నాతో కలిసి ఉందాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని ఒక ఇద్దరు కావాలనుకుంటుంది ఆవిడ. అంటే వెడ్డింగ్ కార్డ్ లో నీ పేరుని బెడ్ మీద అతనా? అంతే కదా.
మరి మీ అమ్మగారికి అంటే సౌతి తల్లిలాగా చూసే ఇది ఉందా నీకు చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు? మదర్ అయినా నేను మంచిగా చూసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. మరి ఇదేంటి చాలా విడ్డూరంగా ఉంది. మీ అమ్మ ఏమన్నారు అసలు, అడిగారా? అడిగలే, ఆ లోపు వచ్చేలోపే ఇట్లా అంటే దాని తర్వాత అడుగుదాం అనుకున్నాను, నా ఇంకా రాలేదు. గంట మీ ఇద్దరికి పెళ్ళి అయిందా అవలేదా? అవ్వలేదు, ఇంకో 6 months అవ్వబోతుండే. ఇంకో 6 months. అసలు ఈ ఇన్సిడెంట్ అంతా ఎప్పుడు జరిగింది? ఎంతకాలం క్రితం? 6 months బ్యాక్, 1 year బ్యాక్, ఎప్పుడు జరిగింది ఇదంతా? ఒక 3 months బ్యాక్. 3 months బ్యాక్. 3 months బ్యాక్, 3 months ముందు, అంటే ఒక 6 months ముందు పరిచయం. డైలీ మీ షో చూస్తుండే కాబట్టి నాకు ఎక్కడ న్యాయం దొరుకుతలేదు కాబట్టి. ఏముంది ఇందులో? ఏం కావాలి మీకు? అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది నీకు, ఆ అమ్మని తమ్ముడిని అమ్మాయిని వదిలి పడేయాలా? అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయి మేము అమ్మ తమ్ముడితోటి లైఫ్ బాగుండాలి కదండి, చేద్దామని. మా రిలేషన్ డ్యామేజ్ అవుతుంది. ఒక అమ్మాయి వెనక ముందు ఎవరు లేనట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పటికి పిక్నిక్ వస్తున్నట్టుగా మీ ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టుబడి చదువుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పెద్దలు ఎవరు లేరా? మళ్ళీ ఆమె అయిపోయినాక నువ్వు నాకు నీతోనే ఉంటా, నువ్వే కావాలని చెప్తే నేను నాకు వద్దు, నువ్వు ఎడికైనా పో, నా లైఫ్ నేను మంచిగా చూసుకుంటా, నేను ఎక్కువ ఉంటా కావాలంటే. ఫ్యామిలీ గుడ్ బై చెప్పేసింది తను వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే మీ అమ్మతో మీ తమ్ముడితో నీకు రిలేషన్ బాగుండాలా, ఆ అమ్మాయితో రిలేషన్ బాగుండాలా? ఇప్పుడు మదర్ ఎట్లా ఉండాలంటే మదర్తో ఒకసారి మాట్లాడినాక నాకు కన్ఫర్మేషన్ అనేది వాళ్ళతో అర్థమవుతుంది. ఉండాలా, వాళ్ళతో కూడా ఉండొద్దా? ఈ అమ్మాయితో అయితే ఉండే ఉద్దేశం లేదు. అందుకనే మదర్ని కూడా వచ్చారు, పిలిపించాము, ఓకే వచ్చారు. వాళ్ళిద్దరితో అన్నా ఉండాలా లేదా, వాళ్ళు ఎందుకు నీ జీవితం నాశనం చేశారు అనేది నీ డౌట్? అంతే మ్యామ్. సో వాళ్ళు ఏం అడిగినా సరే మీకు సమాధానం చెప్పట్లేదు, సో ఆ క్లారిటీ కోసం ఇక్కడికి మీరు వచ్చారు, అంతేనా? సో అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది, తన్ని కూడా పిలుద్దాం. వైష్ణవి గారు రండి. నమస్తే సార్. మేడం, ఆ అబ్బాయి చెప్తున్నటువంటి అమ్మాయి ఈ అమ్మాయి వైష్ణవి. వైష్ణవి, రాజేష్ గారు ఇక్కడ మీ గురించి చెప్పడం జరిగింది, అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మీ మాటల్లో కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పండి, ఈ అబ్బాయి మీకు ఎలా పరిచయం? నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఓకే. సో అప్పుడే పరిచయం అయ్యాడు అతను. ఓకే, మీరు చక్కగా మాట్లాడుకుంటున్నారు, సంబంధం కుదుర్చుకున్నారు 2 ఫ్యామిలీస్ కలిపి. సో సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాను, మీ ఇంటికి వచ్చి ఉంటాను నేను అని చెప్పేసి అన్నారంట. మీరు ఎందుకు? అతను నాతో బాగా ఉన్నాడు అప్పుడు, సో అందుకనే మిస్ అవుతున్నావు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా దానికి? ఒప్పుకున్నారు. జాబ్ చేసుకుంటూ ఉంటామంటే ఒప్పుకున్నారు. ఏ ఊరు మీది వాళ్ళది ఎంత దూరం అమ్మా? జాబ్ చేసుకునేదానికి హాస్టల్లో ఉండాలా? అంత ఒళ్ళు కొవ్వెక్క ఇంట్లో ఉంటావా? పెళ్ళైనాక ఎలాగ ఉండాలిగా మరి. అర్జెంటుగా ముహూర్తం పెట్టించేసుకుని పెళ్లి చేసుకోపోయారా? ఈ మధ్య మరి 1 day కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంత ఫాస్ట్ గా ఉంటే అట్లాగే చేసుకోవాలా? మిస్ అవుతున్నాం అన్న ఫీల్ తోనే వెళ్ళాం. అవును, మరి పెళ్లి చేసేసుకోవాల్సింది కదా, పెళ్లికి ముందు ఎందుకు అంత టైం కావాలి అన్నాడు. మరి నీ పరువు ఎలాగే పోయింది, మీ తల్లిదండ్రుల పరువు ఎందుకమ్మా ఇక్కడ తీస్తావు? పేరెంట్స్ దగ్గర ఉండి పంపించారా వెళ్ళు అక్కడ ఉండు అని? జాబ్ చేసుకుంటా అంటే పంపించారు మేడం. జాబ్ అని పంపించారు, ఆ ఇంట్లోనే ఉంటే సేఫ్ గా ఉంటదని, ఎలాగో వెళ్లాల్సిన ఇల్లు కదా అని పంపించారు. అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన పని ఏంటి? నేను అక్కడ చేసిన పని ఏంటంటే, వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో తను చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో. మేము ఆల్రెడీ రిలేటివ్స్, వాళ్ళ మదర్ మేము అంతా. ఓకే. ఈవిడ ఫస్ట్ భార్య కొడుకు, ఆవిడకి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆవిడ ఈ స్టెప్స్ అని కింద లెక్క. ఇతన్ని నువ్వు చేసుకోబోతున్నావు, మీ అత్త కూడా రమ్మందా? నో, నేను ఇతన్ని చేసుకోవాలనుకోలేదు అసలుకి. వాళ్ళ అత్తని వాళ్ళ ఇంకొక కొడుకునే చేసుకోవాలని. నువ్వు ఆ మాట అనకమ్మా, ఎందుకంటే పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత మీరు ఫోన్లలో హ్యాపీగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏమన్నావు? వాళ్ళ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి. ఛీ కాదు, ఇందాక నువ్వేమన్నావు? మా ఇద్దరికి ఫీలింగ్స్ బాగా పెరిగినాయండి, అందుకని ఎమోషన్ తో అటాచ్మెంట్ తోటి అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉందాం అనుకున్నానండి అన్నావు. మిస్ అవుతున్నా అని మిస్ అవుతున్నావని. ఇతను కాదు, అతను మిస్ అయ్యేది. ఇతన్నే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచు అని చెప్పింది. ఆడికి ఫీలింగ్స్ వాళ్ళ మమ్మీకి అన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి మీకు? ఏంటి ఫీలింగ్స్ పెంచడం ఏంటమ్మా చండాలం గానీ? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89